రాజ మర్యాదలు చేశారు ఖాకీలు. ఏకంగా వారికి దారి మధ్యలో ఇరానీ టీ ఇచ్చారు. ఎస్కార్ట్ వాహనాన్ని ఆపి మరీ హోటల్కు వెళ్లి టీ తీసుకొచ్చి ఇచ్చారు. అనంతరం వారిని జైలుకు సాగనంపారు. హైదరాబాద్ మలక్పేట్లోని నయాగ్రా హోటల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు ఖైదీలను కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు వారి ఎస్కార్ట్ వాహనాన్ని మార్గ మధ్యలో ఆపారు. ఖైదీలు ఇరానీ టీ కోరగానే వెంటనే నయాగ్రా హోటల్కు వెళ్లి మరీ తీసుకొచ్చారు. ఖాకీలు తెచ్చిన టీని ఖైదీలు దర్జాగా సేవించారు. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎస్కార్ట్ వాహనాన్ని నిలిపి మరీ రాజ్ మర్యాదలు చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి? సుమిత్ర, ఇటు హైదరాబాద్ చాదర్గఢ్లోని హోటల్ వద్ద ఖైదీకి ఎస్కార్ట్ పోలీసులు రాచమర్యాదలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్ళు కోర్టు నుంచి నేరుగా ఆ ఖైదీని జైలుకు తీసుకెళ్తున్న సందర్భంలో చాదర్గఢ్లోని నాయగర్ హోటల్ వద్ద ఈ ఘటన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి కూడా నెటిజన్లు అటు అనేక కామెంట్ చేస్తున్నారు. ఇటు సహజంగానే ఇటు జైల్లో రాజమర్యాదలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు అండదండలు ఉంటే చేయొచ్చని కూడా అనిపించింది. కానీ తాజాగా ఒక ఖైదీని ఒక కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి సంబంధించి కూడా కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఎస్కార్ట్ వాహనంలో దర్జాగా కూర్చోబెట్టి పోలీసులు టీ తాగించిన ఘటనకు సంబంధించి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుమిత్ర, అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారుతున్న సందర్భాన్ని మనం చూసాం. తర్వాత పోలీసులు స్పందించారా? ఈ ఘటనకు సంబంధించి కూడా సుమారుగా 6 నుంచి 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంటూ తెలుస్తుంది. చాదర్ఘట్లోని హోటల్ నయాగార్ హోటల్ సంబంధించిన వద్ద ఈ పోలీసులు ఖైదీని దర్జాగా వెనుక సీట్లో కూర్చోబెట్టి దానికి సంబంధించిన వెహికల్ సంబంధించిన డోర్ ఓపెన్ చేసి కూడా ఛాయ్ తీసుకొచ్చి నేరుగా పోలీసులు ఎస్కార్ట్ పోలీసులు కూడా టీ సర్వ్ చేసిన సంబంధించి కూడా ప్రస్తుతం వైరల్ మంది ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా సాధారణ ప్రజలకు ఒకలాగా ఉంటుంది, ఇలా కొంతమంది ఖైదీలకు మరొక న్యాయం ఉంటున్నట్టు కూడా ప్రస్తుతం అయితే ఇటు వీడియో సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.